నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుందంటారు. ఇవాళ రోజున మీడియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. తప్పుడు ప్రచారం ఉన్నంత స్వేచ్ఛ ఒరిజినల్ ప్రచారానికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి 14.5 లక్షల కోట్లు అప్పు చేశారని పచ్చి అబద్ధాలని ప్రచారం చేశారు. కాదు ఇంతే అని ఎంత చెప్పినా వెళ్ళలేదు. ఇప్పుడు 10 లక్షల కోట్లు అంటున్నారు. అధికారిక లెక్కల్లో 7.5 లక్షల కోట్లు చూపెట్టారు. పోనీ 8 లక్షల కోట్లు వేసుకోండి. అంతకుముందు 3.5 లక్షల కోట్లతో బాబుగారు ప్రభుత్వం ఇచ్చారంటే కాదు 4.5 అంటారు. ఇదంతా లెక్కల్లో మనకు కావాల్సిన విధంగా కవర్ చేసుకోవడం. అట్లాగే కేసీఆర్ గారికి సంబంధించి కూడా అప్పుని గురించి చేస్తే అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డేటా వేరుగా ఉంటుంది. ఆ డేటాని వీళ్ళు డౌన్ ప్లే చేస్తారనమాట. ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగితే 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పు 3,50,520 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల మీద బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలు అంటూ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అది హైలైట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా 3,14,545 కోట్లు తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాల ద్వారా 18,057 కోట్లు, స్వయం ప్రతిపత్తి సంస్థల నుంచి 13,194 కోట్లు రుణాలు తీసుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓవర్ డ్రాఫ్ట్ సహా వేజ్ అండ్ మీన్స్ కింద ఉన్న అప్పులు 999 కోట్లు, ప్రత్యేక సెక్యూరిటీల ద్వారా తీసుకున్న అప్పు 472 కోట్లు. 2014-15 నుండి 17-18 వరకు తెలంగాణ అప్పులు ఆస్తులు ఒకే రకంగా ఉంటే 18-19 నుండి అప్పుల కంటే పెద్ద స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు పెరిగాయి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నివేదిక. 2018-19 నుండి 23-24 వరకు ప్రతి ఆర్థిక సంవత్సరం అప్పుల కంటే 50,000 కోట్లు పైగా ప్రభుత్వ ఆస్తులు పెరిగాయి అన్నటువంటిది ఆర్థిక విభాగం చెప్తుంది. 23-24 ఆర్థిక సంవత్సరం తెలంగాణ అప్పులు 3,50,520 కోట్లు అయితే ప్రభుత్వ ఆస్తులు 4,15,099 కోట్లుగా ఉన్నాయని లోక్సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్ని ప్రశ్నోత్తరాల సమయంలో హైలైట్ చేస్తున్నారు.